ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో, ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో. మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 44 సంవత్సరాల క్రితం ఇదే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందుకు పోతున్నాం. ప్రజల అభిష్టానికి, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో పుట్టింది తెలుగుదేశం పార్టీ. బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో, సహకారంతో, స్నేహంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. జ్యోతిరావు ఫులే గారి యొక్క ఆశయ సాధనకి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ మహామహుల యొక్క ఆలోచన విధానాల్లోనే ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఆ రోజునే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అని కూడా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నారు. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అడుగు బలహీన వర్గాల అభ్యుదయం కోసం, పేద వర్గాల పెన్నిదిగా ఉండటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.